హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున అయితే మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో నవంబర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మధ్యాహ్నం లోపు అయితే అప్లోడ్ చేయబడుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ కూడా అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ సంఘతి నుంచి 13,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి నిన్నటి నుంచి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు 2 రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి పీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ప్రైమరీ టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో దీనిలో మనకు మొత్తం 6,414 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో యూఆర్ కింద 2,599 కావచ్చు, ఓబీసీ వాళ్ళకు 1,731, ఎస్సీ వాళ్ళకు 962, ఎస్టీ వాళ్ళకు 481 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 641 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు శాలరీ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా చూడవచ్చు. సో స్టార్టింగ్ శాలరీ 35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 30 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు వర్తిస్తాయి. సో ఇక్కడ మనకు ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే మీకు గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు బీఈడీలో 50% మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంతోపాటుగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఇంకా అదర్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వీటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్, ఇంకా ఖమ్మం, మహబూబ్ నగర్ సంబంధించి, నల్గొండ, వరంగల్కి సంబంధించి మీకైతే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇది మనకు పీఆర్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో దీనిలో ఇక్కడ చూసినట్టయితే మనకు అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్కి సంబంధించి, ఇంకా వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పీజీటీకి సంబంధించి ఇక్కడ మీరు సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీ అయితే చూడవచ్చు. సో ఇవి పీజీటీకి సంబంధించిన ఉద్యోగాలు. సో 1409 ఉద్యోగాలు అయితే పీజీటీకి సంబంధించి అయితే ఉన్నాయి. అదేవిధంగా టీజీటీకి సంబంధించిన ఉద్యోగాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ కూడా మనకు సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెంట్ ఉన్నాయనేటువంటి డీటెయిల్ ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3,176 పోస్టులు అయితే మనకు టీజీటీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా లైబ్రేరియన్కి సంబంధించిన ఉద్యోగాలు ఇక్కడ చూడవచ్చు. ఇంకా ప్రైమరీ టీచర్స్ మ్యూజిక్ సంబంధించి, ఇంకా అదే కాకుండా ఇక్కడ ఫైనాన్స్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు, ఇంకా అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇవన్నీ మనకు నాన్ టీచింగ్ కేటగిరీ కిందకి వస్తాయి. అదే కాకుండా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది. సో వీటికి ఎలిజిబిలిటీ ఏముంటుందనే డీటెయిల్స్ ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా అయితే వాటికి సంబంధించిన శాలరీ కావచ్చు, ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి నోటిఫికేషన్. సో ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది. సో అవేంటో చూద్దాం. సో ఇక్కడ మనకు మొదటగా చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇది. స్కిల్ టెస్ట్ ఇలా బెస్ట్ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. లక్ష్యంతో గమ్యం చేరుకోవాలి, రన్స్, జంప్స్, త్రోస్తో మెలకువలు పాటిస్తే విజయం సొంతం అంటున్నటువంటి నిపుణులు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ ఉద్యోగాల కోసం ఫిజికల్ టెస్టులకు రంగం సిద్ధమైంది. సో ఈసారి 1600, 800 మీటర్ల రన్నింగ్ పురుషులు, మహిళలకు షార్ట్ పుట్, లాంగ్ జంపుల్లో స్కిల్ టెస్టులు జరగనున్నాయి. ఈ నెల 8 నుంచి 31 వరకు టెస్టులు నిర్వహించున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ అయితే చూడవచ్చు. దాదాపుగా 21,966 మంది దీనికి అర్హత సాధించారు, ఈవెంట్స్కి అర్హత సాధించారు అనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈవెంట్స్ ఎట్లా ఉంటాయన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. 1600 పురుషులకు క్వాలిఫైయింగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మహిళలకు ఏ విధంగా క్వాలిఫై ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ మనం ఇక్కడ కరీంనగర్ జిల్లా స్పెషల్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక అప్డేట్
అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సోషల్ వర్కర్ అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ అధికారి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొటెక్షన్ ఆఫీసర్ సంబంధించి 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు. లీగల్ కమ్ ప్రొబేషనరీ ఆఫీసర్ సంబంధించి ఒక ఉద్యోగం ఉంది. సోషల్ వర్కర్ ఒకటి ఉంది. అదేవిధంగా అవుట్ రీచ్ వర్కర్ వచ్చేసి 3 ఉద్యోగాలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో మీకు డిగ్రీ పీజీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో 25 నుంచి 35 మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో ఆఫ్లైన్లో వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సంక్షేమ మీ ఏదైతే హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సందర్శించి మీరు అక్కడ వీటికైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు అప్డేట్స్ అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనకు కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ కరెంట్ అఫేర్స్ అయితే యూజ్ అవుతాయి కనుక షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆక్స్ఫర్డ్ ఈఏటి మేటి పదం గాబ్లిన్ మోడ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు దీనికి సంబంధించి ఇక్కడ 2 అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో మరొక న్యూస్ పేపర్లో కూడా ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఇయర్గా గోబ్లిన్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. తొలిసారిగా పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఎంపిక అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2022 గాను సో ఈ గోబ్లిన్ మోడ్ అనేటువంటి వర్డ్ అయితే ఎంపికైంది. సో ప్రతి ఏటా మనకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఎంపిక చేసి వర్డ్ ఆఫ్ ద ఇయర్ని అయితే ప్రకటిస్తుంది. సో ఈ ఏడాదికి సంబంధించి ఈ వర్డ్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. సో టోటల్గా మొత్తం 3 పదాలను అయితే ఫైనల్కి అయితే ఎంపిక చేశారంట. సో దానిలో మనకు మెటావర్స్ కావచ్చు, ఐ స్టాండ్ విత్ అదేవిధంగా ఈ గోబ్లిన్ మోడ్ అనేటువంటి పదాలను తుది ఎంపికలో నిలిచాయి. సో వీటిపైన ఆన్లైన్ నిర్వహించేసి సో ఫైనల్గా మనకు ఆ ఆన్లైన్ ఓటింగ్ ద్వారా చూసినట్లయితే 93% ఈ వర్డ్కి అయితే చాలా మంది ఓట్ వేయడం జరిగింది. సో ఆ విభాగంలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే సోమరితనం, మందబుద్ధి అనేటువంటి మీనింగ్ వస్తుందని చెప్పేసి అయితే మనకు ఆ డిక్షనరీలో దానికి ఆ మీనింగ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మనకు గోబ్లిన్ మోడ్ అనేది ఈ ఇయర్ నిలవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో దమ్ మారో దమ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2021-22 అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్, 4వ ప్లేస్లో మనకు తెలంగాణ అయితే ఉంది. ఏపీ నుంచి భారీగా సరఫరా, దేశవ్యాప్తంగా 34,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం, సగానికి పైగా ఇక్కడే పట్టివేత అంటూ చూడవచ్చు. సో మనకు డ్రగ్స్ను సరఫరా చేస్తున్నటువంటి స్టేట్లో సో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో త్రిపుర, థర్డ్ ప్లేస్లో అస్సాం, తర్వాత 4th ప్లేస్లో తెలంగాణ అయితే నిలవడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనకు స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనేటువంటి రిపోర్టు రిలీజ్ చేశారు 2021-22కి సంబంధించి. ఇక్కడ మనకు సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అదేవిధంగా తెలంగాణ ఏ ప్లేస్లో ఉందనేది కూడా గుర్తుంచుకోండి. ఇది మనకు రిపోర్ట్లకు సంబంధించి ఈ మధ్యకాలంలో కరెంట్ అఫేర్స్లో ఎక్కువ అడుగుతున్నారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే దేశంలో మొదటి ప్రైవేటు ప్రయోగ వేదిక అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. అగ్నికుల్ ఆధ్వర్యంలో షార్లో ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో రాకెట్లను అయితే నింగిలోకి పంపేందుకు ఒక ప్రయోగ వేదికను అయితే సిద్ధం చేశారు. సో దీనికి అనుబంధంగా మనకు మిషన్ కంట్రోల్ సెంటర్ని అయితే నెలకొల్పడం జరిగింది. సో దీనికి సంబంధించి త్వరలోనే రాకెట్ ప్రయోగాన్ని కూడా నిర్వహించున్నట్లయితే ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మనకు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అంటాం కదా. సో అక్కడ ఇప్పటికే మనకు 3 ప్రయోగ వేదికలు అయితే ఉన్నాయి. సో వీటి నుంచి తరచూ మనకు రాకెట్లను అయితే ఇస్రోకి పంపుతుంటారు. అయితే ఈ సమీపంలో ప్రైవేట్ లాంచ్ వెహికల్ కోసం ఒక తొలి ప్రత్యేక వేదికను కూడా అందుబాటులోకి తెచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనకు చెన్నైకి చెందినటువంటి అగ్నికుల్ స్టార్టప్ సంస్థ అయితే ఏర్పాటు చేసినట్టయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఐఐటి మద్రాస్ చెందినటువంటి శ్రీనాథ్ రవిచంద్రన్ అనేటువంటి వ్యక్తి సో ఈ సంస్థ యొక్క అధ్యక్షుడి కింద మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. రీసెంట్గా మనం ఒక ప్రైవేట్ రాకెట్ను కూడా ఇస్రో ద్వారా అయితే పంపించడం జరిగింది. అది హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ. సో అది దాని పేరేంటి, ఆ సంస్థ ఏందనేది కింద కామెంట్ చేయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా దానికి సంబంధించి కూడా చూసాం. ఇది మనకు ఒక వేదిక అనమాట, ప్రైవేట్ ప్రయోగ వేదిక అనమాట. ఇది చెన్నైకి సంబంధించినటువంటి సంస్థ ఒక స్టార్టప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అగ్నికుల్ అనేటువంటి స్టార్టప్ సంస్థ దీని అయితే ఏర్పాటు చేస్తుంది మనకి ఇస్రోలో. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. ది స్క్వేర్ కిలోమీటర్ అరే అనే పేరిట ప్రపంచంలోనే మనకు అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం అనేది ఆస్ట్రేలియాలో అయితే మొదలు కావడం జరిగింది. సో మనకు 21వ శతాబ్దపు అతిపెద్ద సైన్స్ ప్రాజెక్టులో ఒకటిగా దీన్ని అయితే అభివర్ణిస్తున్నారు. సో 2028 వరకు ఇది మనకు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఈ కంట్రీ గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా అని చెప్పేసి. సో దాదాపుగా 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా 1,00,000కు పైగా యాంటీనాలు అయితే నిర్మిస్తున్నారు అనమాట. సో ఇది మనకు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ప్రాజెక్టులో దీన్ని ఒకటిగా అయితే చెప్తున్నారు. సో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం మనకు ఆస్ట్రేలియాలో అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్. సో ఆ స్టేట్ అంటే మనకు కంట్రీ నేమ్ అయితే గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే FCRIA నుంచి 117 అంతర్జాతీయ సంస్థలకు మినహాయింపు అంటూ ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో మనకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 పరిధిలోకి రానటువంటి 117 అంతర్జాతీయ సంస్థల పేర్లను మనకు కేంద్ర హోంశాఖ ఒక జాబితాను అయితే విడుదల చేసింది. సో వీటిలో మనకు ఐరాస విభాగాలు కూడా ఉన్నాయి. సో భారత సంస్థలు ఎలాంటి అవరోధాలు లేకుండా వీటి నుంచి నిధులు అయితే అందుకోవచ్చు. సో విదేశాల నుంచి నిధులు పొందేటువంటి ఈ భారతీయ సంస్థలు తప్పనిసరిగా ఈ FCRI 2010 కింద అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఢిల్లీలో ఒక నిర్దేశిత భారతీయ స్టేట్ బ్యాంక్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఖాతాను అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. సో ఈ చట్టంలోని విదేశీ మూలం నిర్వచనం పరిధిలోకి ఐరాస విభాగాలు కావచ్చు, ఇంకా ఇతర అంతర్జాతీయ సంస్థలు రావని మనకు హోంశాఖ తాజా పత్రం సూచిస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.